హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి బయాలజీ ల్యాబ్ CCMBలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఈ 2 నోటిఫికేషన్ల ద్వారా కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. కేవలం 10th క్లాస్ ITI డిగ్రీ అర్హతతోని ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు కనుక మీరు సెటిల్ అయినట్లయితే భారీ జీతంతో పాటుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ట్యాబ్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పుడు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి 2 రకాల నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ సేమ్గానే ఉంటుంది అన్ని ప్రొసీజర్ల గురించి. అయితే ఉన్నటువంటి జాబ్స్ యొక్క రిలేటెడ్ న్యూస్ మాత్రమే సెపరేట్గా ఉంటుంది. సో భర్తీ చేస్తున్న జాబ్స్ గురించి సెపరేట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. అయితే సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రొసీజర్, మిగతా ప్రొసీజర్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మొదటి నోటిఫికేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది అర్థమవుతుంది. సో మొదటి నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2 కూడా CSIR, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క బయాలజీ ల్యాబ్ నుంచి మనకు నోటిఫికేషన్ రెగ్యులర్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ మనం ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28/4/2026 అనమాట. ఈ నెల 28వ తారీఖు నుంచి 26/5/2026 మే నెల 26వ తారీఖు మిడ్ నైట్ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఇంకా రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం హార్డ్ కాపీని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది పోస్టల్ ద్వారా. సో హార్డ్ కాపీని మనం సబ్మిట్ చేసుకోవడానికి 5/6/2026 అనమాట, అంటే జూన్ నెల 5వ తారీఖు వరకు కూడా మనం హార్డ్ కాపీని సెండ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ విధంగా 2 విధాలుగా అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏది ఫెయిల్ అయినా కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మరి నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో మొదటగా చూసినట్లయితే టెక్నీషియన్ ఉద్యోగాలని, అలానే డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ ఉద్యోగాలు వచ్చేసి 23 ఖాళీలు ఉన్నాయి. లెవెల్ 2 కింద 39,970 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. ఇంకా ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకున్న కూడా చాలా మంచి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ప్రకారం మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 28 సంవత్సరాలకు మెన్షన్ చేశారు ఈ యొక్క టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూద్దాం. ఇక డ్రైవర్కి సంబంధించి చూసినట్లయితే ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా సేమ్ శాలరీ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలకు మెన్షన్ చేశారు అనమాట. సో ఈ విధంగా వేకెన్సీస్ గురించి మనం తెలియజేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ క్లియర్గా చూసినట్లయితే ఈ యొక్క టెక్నీషియన్ ఉద్యోగాలు 23 పోస్టులు వచ్చేసి 3 డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో మొదటగా ఒక డిపార్ట్మెంట్ సంబంధించి చూసినట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాల కింద తీసుకుంటున్నారు. అది కెమికల్ ప్లాంట్లో 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో రోస్టర్ పాయింట్స్ మీరు చెక్ చేసుకోండి. ఇక వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో మొదటిది చూసినట్లయితే 55% మార్క్స్తో 10th క్లాస్ అర్హతతో పాటుగా రెలవెంట్ ట్రేడ్కి సంబంధించి ITI సర్టిఫికేట్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ITI సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే 55% 10th క్లాస్తో పాటుగా 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే 55% 10th క్లాస్తో పాటుగా 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ 3 years ఉంటే అభ్యర్థులు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే మరొక 10 పోస్టులు వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా సేమ్గానే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అయితే రిలవెంట్ ఫీల్డ్లో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద ట్రేడ్లో ఉండాల్సి ఉంటుంది. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే ఇక్కడ కూడా టెక్నీషియన్ వచ్చేసి 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ అండ్ పార్టిసరీ అనేటువంటి డిపార్ట్మెంట్లో ఈ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్స్ కూడా రెలవెంట్ ఫీల్డ్కి సంబంధించి మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ వన్ డ్రైవర్ ఉద్యోగం అనమాట. ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా వీరికి వచ్చేసి
లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది. అలానే 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న 24 ఉద్యోగాలకు సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్స్ మనం చూసాం. ఇక అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ లో భాగంగా ఏజ్ లిమిట్ కనుక మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ టెక్నీషియన్ ఉద్యోగం సంబంధించి 28 సంవత్సరాలు, డ్రైవర్ సంబంధించి 27 సంవత్సరాలు చూసాం. లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగనే SC ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. OBC క్యాండిడేట్స్కి 3 years, PWD క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ EWSకి వచ్చేసి 10 years, OBCకి 13, SC STకి 15 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ యొక్క రిలాక్సేషన్స్ వచ్చేసి కేవలం టెక్నీషియన్ ఉద్యోగాలకు మాత్రమే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. డ్రైవర్ ఉద్యోగాలకు లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఎవరన్నట్లయితే వాళ్ళకి వచ్చేసి అన్రిజర్వ్డ్ EWS క్యాండిడేట్స్కి వచ్చేసి టెక్నీషియన్ లేదంటే డ్రైవర్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారన్నమాట, రిలాక్సేషన్ ఇచ్చారన్నమాట. 3 years రిలాక్సేషన్ ఇవ్వడం అయితే చూస్తున్నాం. ఇంకా రిలవెంట్ ఫీల్డ్ సంబంధించి కూడా రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ యొక్క మినిమం ఏజ్ వచ్చేసి 18 years నుంచి మ్యాక్సిమంగా మన రిలాక్సేషన్ ప్రకారంగా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనం 26/5/2026 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మొదటగా వచ్చేసి ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత వచ్చేసి అందులో క్వాలిఫైన్ అభ్యర్థులను వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నాం. సో రిటన్ ఎగ్జామినేషన్ కోసం ముందుగా ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫైన్ వాళ్ళు వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దాని ప్రకారం మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక అలాగనే డ్రైవర్ పోస్టుకు సంబంధించి కూడా అదే విధంగా ఉంటుంది. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ ప్రకారంగా ప్రిపేర్ అయితే మంచి జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా అప్లికేషన్ ప్రొసీజర్ మనం చూస్తున్నట్లయితే ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. CSIR CCME అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకి మరలా అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్అవుట్ తీసుకొని మనం హార్డ్ కాపీని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సెండ్ చేసేదానికి మనకి అప్లికేషన్ డేట్స్ అలాగే హార్డ్ కాపీ సంబంధించి కూడా ఇండివిజువల్ డేట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఆన్లైన్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 28/4/2026 నుంచి 26/5/2026 వరకు కూడా మెన్షన్ చేశారు. అలానే హార్డ్ కాపీ కోసం వచ్చేసి 5/6/2026 సాయంత్రం 6 గంటల అప్లికేషన్స్ మనకు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజును వచ్చేసి మనకి ఇక్కడ చూపించినటువంటి స్టేట్ బ్యాంక్ కలెక్షన్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్కి 500 రూపీస్, రిమైనింగ్ కేటగిరీస్ అందరికీ కూడా ఫీజు నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం అయితే చూస్తున్నాం, అంటే మినహాయింపు ఇచ్చారనమాట. ఈ విధంగా అప్లికేషన్ ఫీజుకి మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హార్డ్ కాపీని మనం సబ్మిట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం కంప్యూటర్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ అయితే మళ్ళీ మనకు జనరేట్ అవుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మీద మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అటాచ్ చేసి అప్లికేషన్ ఫార్మాట్ మీద మనం రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్కి ఆ పోస్ట్ కోడ్తో సహా రాసి అప్లికేషన్ మనకు చూపించిన అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేస్తే రిజెక్ట్ అవుతుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. సో పోస్టల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు, దీనికి మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే హార్డ్ కాపీతో మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్నిటికి మీరు ఎలిజిబిలిటీ ఉంటే అన్నిటి కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రకారంగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం హార్డ్ కాపీని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు, అవన్నీ కూడా మనం హార్డ్ కాపీకి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని దీని ప్రకారంగా ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్ రెండు కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మొదటి నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ఫార్మేట్లు, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా సేమ్ గానే ఉంటాయి. ఇక సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగాల గురించి మాత్రమే క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్లో మనం చూస్తున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. లెవెల్ 7 కింద భర్తీ చేస్తున్నారు. 91,070 రూపాయలు బేసిక్ పేమెంట్ కింద మెన్షన్ చేశారు. సో ఇంకా అలవెన్సెస్ అన్ని కలుపుకొని కూడా మంచి శాలరీ వస్తుంది. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు మెన్షన్ చేశారనమాట. ఇక అలాగే యొక్క పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్గా మనం చూసినట్లయితే MSCలో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేటువంటి క్వాలిఫికేషన్లో 55% మార్క్స్ 55% మార్క్స్తో క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక రోస్టర్ పాయింట్ వారికి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అలాగనే భర్తీ చేస్తున్న ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి
ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 30 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాగని ఎక్సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా అప్లై చేసుకొని మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్, అలాంటి మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ రిలాక్సేషన్ ప్రకారంగా కూడా అప్లై చేసుకోవచ్చు. 26/5/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగని ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు వచ్చేసి ట్రేడ్ టెస్ట్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ప్రకారంగా ఉంటుంది. ఈ యొక్క పేపర్ 1 వచ్చేసి క్వాలిఫై కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చిన మార్క్స్ను కలుపుకొని ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 2, పేపర్ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేసి మనకు ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దాని ప్రకారం మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యి జాబ్కి ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హార్డ్ కాపీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ సేమ్గానే ఉంటుంది. ఫీజు డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. సో 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్ అలాగే క్వాలిఫికేషన్స్ మార్క్స్ మాత్రం సెపరేట్గా ఉన్నాయి. ఇంక రిమైన్ అంతా సేమ్గా ఉంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.